పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ బలంగా ఉండాలని అభిషేక్ సింఘ్వీతో మాట్లాడామని చిట్చాట్లో అన్నారు. రిట్ పిటిషన్ సరికాదని ఏపీ చెబుతుంటే స్టే ఇవ్వాలని తాము కోరామని తెలిపారు. రిట్ కాదు సూట్ ఫార్మాట్లో రావాలని జడ్జి సూచించారన్నారు మంత్రి ఉత్తమ్. సోమవారం సూట్ ఫైల్ చేస్తామన్నారు. 1-2 రోజుల్లో రిట్ పిటిషన్ కంటిన్యూ చేయడం, సూట్ రెండింటినీ రెడీ చేసుకుని వెళ్తున్నామని వివరించారు. ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఏపీ ఫ్లడ్ వాటర్ అనే వాదన కూడా చేసేది లేదన్నారు. తుమ్మడిహెట్టి చేపడతామని మంత్రి ఉత్తమ్ తేల్చి చెప్పారు. 10 కోట్ల డీపీఆర్ కోసం విడుదలయ్యాయన్నారు. ఇక డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని ఉత్తమ్ చిట్చాట్లో చెప్పుకొచ్చారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ బలంగా ఉండాలని అభిషేక్ సింఘ్వీతో మాట్లాడామని చిట్చాట్లో అన్నారు. రిట్ పిటిషన్ సరికాదని ఏపీ చెబుతుంటే స్టే ఇవ్వాలని తాము కోరామని తెలిపారు. రిట్ కాదు సూట్ ఫార్మాట్లో రావాలని జడ్జి సూచించారన్నారు మంత్రి ఉత్తమ్. సోమవారం సూట్ ఫైల్ చేస్తామన్నారు. 1-2 రోజుల్లో రిట్ పిటిషన్ కంటిన్యూ చేయడం, సూట్ రెండింటినీ రెడీ చేసుకుని వెళ్తున్నామని వివరించారు. ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఏపీ ఫ్లడ్ వాటర్ అనే వాదన కూడా చేసేది లేదన్నారు. తుమ్మిడిహెట్టి చేపడతామని మంత్రి ఉత్తమ్ తేల్చి చెప్పారు. 10 కోట్లు డీపీఆర్ కోసం విడుదలయ్యాయన్నారు. డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని ఉత్తమ్ చిట్చాట్లో చెప్పుకొచ్చారు. ఓవరాల్ ఎపిసోడ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కొద్దిసేపు క్రితమే సుప్రీంకోర్టులో పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి నల్లమల సాగర్ నిర్మాణానికి సంబంధించినటువంటి కేసు సోమవారానికి వాయిదా పడింది. అయితే దానికి సంబంధించినటువంటి విషయాల మీద ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మీడియాతో చిట్చాట్ చేశారు. మొత్తం ఇవాళ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం నుంచి 9 పేజీల ఆర్గ్యుమెంట్స్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ని కూడా సుప్రీంకోర్టుకి సమర్పించారు. దాంట్లో ప్రధానంగా నల్లమల సాగర్ కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి మొదటి నుంచి తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ గా ఉన్నటువంటి అభిషేక్ సింఘ్వి ఈ కేసుని ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. అయితే ప్రధానంగా ఈ కేసు రిట్ పిటిషన్ లో ఇవాళ రిట్ పిటిషన్ లాగా తెలంగాణ ప్రభుత్వం కేసు వేసింది. కానీ ఇది రిట్ పిటిషన్ లాగా కాకుండా సూట్ పిటిషన్ వేయాలి అని సుప్రీంకోర్టు సూచించినట్టు ఆయన స్పష్టం చేశారు. కాబట్టి ప్రస్తుతం సోమవారం కేసు వాయిదా వేసినటువంటి నేపథ్యంలో సోమవారం నాటికి రిట్ పిటిషన్ తో పాటుగా రిట్ పిటిషన్ కి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ తో పాటుగా సూట్ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా సిద్ధం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సీనియర్ అడ్వకేట్లందరితో కూడా కూర్చొని సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ కి సంబంధించినటువంటి సూట్ పిటిషన్ కి సంబంధించినటువంటి అన్నింటినీ సిద్ధం చేయాలని చేశారు. అలాగే 1-2 రోజుల్లో ఈ న్యాయ నిపుణులందరితో కూడా మరోసారి చర్చించాలని చర్చించబోతున్నారు. వీటితో పాటుగా వేసినటువంటి రిట్ పిటిషన్ ఏదైతే నల్లమల సాగర్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి పిటిషన్ వేసారో దాని మీద స్టే కూడా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అయితే మొదటి నుంచి చెప్తూ వస్తుంది. ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తూ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్చాట్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిజంగానే బీఆర్ఎస్ హయాంలో ఆగిపోయింది అని అప్పుడు ఎందుకు చెప్పలేదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. కృష్ణా జలాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, గోదావరి జలాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలివి ఎక్కువగా ఉంటుంది, పని తక్కువగా చేశారనేటువంటి ఒక ఆరోపణలు కూడా ఆయన చేశారు. ప్రధానంగా అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో సోర్స్ ఆఫ్ వాటర్ ని జూరాల నుంచి శ్రీశైలంకి తీసుకురావడము ఒక తప్పు అయితే, సేమ్ కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా తిమిడిహట్టి నుంచి అక్కడ ప్రాజెక్టు కట్టాల్సింది ఇప్పుడు మేడిగడ్డ దగ్గర కట్టి 2 ఇలాంటి సోర్స్ ఆఫ్ వాటర్ విషయంలో తప్పు చేశారనేటువంటి అంశాన్ని ఆయన మెన్షన్ చేశారు. దీంతో పాటుగా 10 కోట్ల రూపాయలని తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలనేటువంటి ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేయడానికి 10 కోట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.